మార్వడీస్ గో బ్యాక్ అన్న నినాదం ప్రస్తుతం తెలంగాణలో అలజడి చేస్తుంది. ఎప్పటి నుంచో రగులుతున్న వాల్కను ఒక్కసారి బద్దలైనట్టుగా లోకల్ వ్యాపారులకి మార్వడీస్ కి ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. పల్లెలో చాప కింద నీరులా వ్యాపారాలు విస్తరించాయి మార్వడీస్ అంటే రాజస్థాన్ లో మార్వార్ అనే ప్రాంతంలో వచ్చారు కాబట్టి వారిని మార్వడీస్ అంటారు. ఫైనాన్స్ మీద మంచి అవగాహన ఉన్న మార్వడీస్ ని నిజాం రూరల్స్ పిలిపించుకొని ఫైనాన్స్ ని మేనేజ్ చేయించారు. 15th సెంచరీ వచ్చే వరకు వాళ్ళ వ్యాపారాలు భారతదేశం మొత్తం విస్తరించాయి. ఎక్కడికైతే రైలు వెళ్ళదో అక్కడికి ఎడ్ల బండు వెళ్తుంది, ఎక్కడైతే ఎడ్ల బండు కూడా వెళ్ళదో అక్కడికి మార్వడీస్ వెళ్తారు. హైదరాబాద్ లో మెయిన్ గా బేగం బజార్, గాన్సీ బజార్, చార్ కమానా ప్రాంతంలో స్వాతంత్రం రాకముందు నుంచి వారు సిరపడి వ్యాపారం చేసుకోవడం మొదలు పెట్టారు. మన హైదరాబాద్ లోనే దాదాపు 20 లక్షలకు పైగా జనాభా ఉంది. 20,000కు పైగా స్టోర్స్ ఉన్నాయి. అందులో 500 జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయంటే వాళ్ళని అర్థం చేసుకోండి వాళ్ళ సక్సెస్ మంత్రం ఎంతవరకు ఉందో. వీళ్ళు వ్యాపారమే కాదు, నార్త్ కల్చర్ తెలంగాణలో స్ప్రెడ్ చేస్తున్నారని తెలంగాణ ప్రజల ఆరోపణ. కొన్ని దశాబ్దాలుగా మార్వడీస్ వ్యాపారులకి లోకల్ వ్యాపారులకి చిన్న తగాదాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పచ్చగడ్డి వేసే బగ్గుమనే సిచ్యువేషన్ సంఘటన దేనితో మొదలైంది అంటే, టక్కర్ బస్సులో నివసించే సాయి కిరణ్ అనే వ్యక్తి మోండా మార్కెట్ వెళ్తుండగా ఎస్కే జ్యువెలర్స్ ముందు ఎస్కే యాజమాన్యం కారు ఆపింది. ఎంతకీ ఆ కారు తీయకపోవడంతో ఆరన్ కుట్టసాగాడు సాయి కిరణ్. ఆ ఆరన్ సౌండ్ విన్న ఎస్కే జ్యువెలర్స్ యాజమాన్యం కుటుంబ సభ్యులు వచ్చి సాయి కిరణ్ ని కొట్టారు. కొట్టడమే కాదు, నానా తిట్లు తిట్టారు. కమ్ జాతి వాలా అని తిట్టారు. ఇంకా ఈ జనరేషన్ లో కులమని మతమని కొట్టుకుంటారా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 301, ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛ ఉంది వ్యాపారం చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి. రాసింది ఎవరు? దాదాసాహెబ్ అంబేద్కర్. దళిత కుటుంబంలో పుట్టిన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం. అలాంటిది కమ్ జాతి వాలా అని తిడతావా సాయి కిరణ్ ని? ఒకసారి మార్వాడి మీడియాలో ఏం మాట్లాడాడో వినండి. మీరు బాధపడవద్దు సార్. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. 2000 వస్తే తాగి పంతారా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడానికి. జేబులో రూపాయి లేకున్నా తెలంగాణ వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని పోరాటం చేసిన యువకులు ఎంతో మంది ఈ తెలంగాణలో. అలాంటిది 2000 వస్తే తాగి పంతారా? అన్నదమ్ముల్లా కలిసున్న ఆంధ్ర రాష్ట్రం నుంచే విడిపోయినాం మా నీళ్లు నిధులు నియామకాల కోసం. అలాంటిది మా తెలంగాణలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మా పైనే పెత్తనం సాగిస్తే ఎలా ఊరుకుంటాం? ఎన్నో యుద్ధమాలు నేర్పిన నేలన పుట్టిన తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన మార్వడీస్కి చెప్తున్నా, ఇకనైనా మారండి. ఈ జనరేషన్ లో కూడా కులమని మతమని తిడతారా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి సింధూరం సినిమాలో రాసిన అర్ధ శతాబ్దపు సాంగ్ గుర్తొస్తుంది నాకు. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా.